హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఈ మధ్యన ఇన్స్టాల్ ఎక్కడ చూసిన ఫోటో కానీ ఒక వీడియో అనేది చాలా వైరల్ అవుతుంది అనమాట. సో అలాంటి ఫొటోస్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, వీడియో ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను అనమాట. సో ఈ వీడియోని ఎవరు మిస్ కాకుండా ఈ వీడియోలో ఫోటో ఎడిటింగ్ చూపిస్తా అండ్ వీడియో ఎడిటింగ్ కూడా చూపిస్తా స్టెప్ బై స్టెప్. ఎవరు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. మన టాపిక్ అయితే వెళ్ళిపోదామా? సో గైస్, ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక వీడియోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఏ వీడియో ఎడిట్ చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఇన్షాట్లోకి వచ్చిన తర్వాత మీరు వీడియోని ప్లే చేసి చూసుకోండి ఫుల్గా. సో వీడియోని ఫుల్గా చూసుకున్న తర్వాత స్టార్టింగ్కి వచ్చేయండి. వీడియో స్టార్టింగ్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత ఇలా క్లిక్ చేసి మీరు వీడియోని స్లోగా స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత మీకు నచ్చిన పోజ్ కూడా ఇలా ఆగండి. ఏం చేయొద్దు, ఇలా ఆగండి. ఆగిన తర్వాత పైన టూల్స్ అని కనిపిస్తున్నాయి కదా, పక్కకి స్క్రోల్ చేస్తే స్క్లైప్ అని కనిపిస్తుంది చూడండి. సో స్క్లైప్ అని కనిపించిన దాన్ని క్లిక్ చేయండి. వీడియో అయితే స్క్లైప్ అయితే అయిందనమాట. సో చూడండి స్క్లైప్ ఎలా అయిందో. సో స్క్లైప్ అయిన తర్వాత మీరు వీడియోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీ గ్యాలరీలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఆ స్క్రీన్ షాట్ని క్రాప్ చేసుకోండి. సో నాలాగా క్రాప్ చేసుకోండి మీరు నీట్గా. క్రాప్ చేసుకున్న తర్వాత సేవ్ చేయండి. సేవ్ చేసుకున్న తర్వాత సార్ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత జెమినీ ఏఐని టైప్ చేయండి. సో గూగుల్ జెమినీ అనే ఒక వెబ్సైట్ వస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్రాంప్ట్ ఇవ్వండి. ప్రాంప్ట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు అక్కడి నుంచైనా కాపీ పేస్ట్ చేసుకోండి. సో ఫోటోని ఇచ్చేయండి. ఫోటోని అప్లోడ్ చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత మనకు ఫోటో అనేది జనరేట్ అయితే అవుతుంది చూడండి. కొంచెం టైం పట్టిద్ది, కాకపోతే జనరేట్ అయ్యిద్ది ఫోటో నీట్గా. సో ఫోటో అనేది జనరేట్ అయిపోయింది. సో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత ఇన్షాట్లోకి వెళ్ళండి. సో స్క్లైప్ చేసుకున్నాం కదా ఇందాక, అక్కడ ఫోటోని యాడ్ అయితే చేయండి. యాడ్ చేసిన తర్వాత అడ్జస్ట్ చేసుకోండి. ఎక్కువ వద్దు, 1.0కి అడ్జస్ట్ చేసుకోండి చాలు, 1 సెకండ్ చాలు. సో ఒక్కసారి చూసుకోండి. సో కరెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ పక్కకు స్క్రోల్ చేసుకోండి స్లోగా. స్క్రోల్ చేసిన తర్వాత మళ్ళీ మీకు నచ్చిన పోజ్ కూడా స్టాప్ చేసుకోండి. మీకు నచ్చిన పోజ్ కూడా ఆగండి. సో నాకు ఈ పోజ్ నచ్చింది, నేను ఆగాను. సో స్క్లైప్ చేసుకోండి. సో ఫుల్ స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్యాలరీలోకి వెళ్ళండి. ఫోటోని క్రాప్ చేసుకోండి. ఫోటోని క్రాప్ చేసుకోండి. సో క్రాప్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. సో ఇందాక ఏ ప్రాంప్ట్ ఇచ్చామో సేమ్ అదే ప్రాంప్ట్ని మళ్ళీ ఇచ్చేయండి. సో ఫోటోని అప్లోడ్ చేయండి. సెకండ్ ఫోటో అప్లోడ్ చేయండి. టిక్ మార్క్ ఇచ్చేయండి. ఫోటో అనేది జనరేట్ అవుతుంది. ఫోటో జనరేట్ అయ్యింది. సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్షాట్లోకి వెళ్ళండి. సో స్క్లైప్ చేసుకున్నాం కదా సెకండ్, సో అక్కడ ఫోటో అనేది యాడ్ అయితే చేసేయండి. యాడ్ అయితే చేసేయండి. సో 1.0కి అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ 1.0 పెట్టుకోండి. సో కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి. సో కరెక్ట్గా వచ్చిన తర్వాత మళ్ళీ స్లోగా స్క్రోల్ చేసుకోండి వీడియోని. సో మళ్ళీ మీకు నచ్చిన పోజ్ కూడా ఇలా ఆగండి. ఆగిన తర్వాత పైన టూల్స్లో స్క్లైప్ చేసుకోండి. స్క్లైప్ చేసుకున్న తర్వాత ఫోటోని ఫుల్ స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకోండి. సో గ్యాలరీలోకి వెళ్ళండి. ఫోటోని క్రాప్ చేసుకోండి నీట్గా. క్రాప్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి.
సేవ్ చేసుకున్న తర్వాత గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళండి. సేమ్ ప్రాంప్ట్ ఇవ్వండి. సో ఇందాక 2 ఇమేజెస్ కి ఏం ప్రాంప్ట్ ఇచ్చారో సేమ్ అదే ప్రాంప్ట్ అనేది ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత థర్డ్ ఫోటోని అప్లోడ్ చేయండి. సో ప్రాంప్ట్ సేమ్ ఇచ్చేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఫోటో అనేది జనరేట్ అవుతుంది. సో ఫోటో అనేది జనరేట్ అయిపోయింది. సో సేవ్ చేసుకోండి. ఫోటోని సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్‌షాట్ లోకి రండి. సో సో వచ్చిన తర్వాత సో అక్కడ స్లైడ్ చేసుకున్న స్టార్టింగ్ లో ఫోటోని ఇచ్చేయండి. ఫోటోని సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేయండి. సో ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి 1.0 సేమ్ ఇందాకలాగా n.0 అడ్జస్ట్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. కరెక్ట్‌గా వచ్చిన తర్వాత మళ్ళీ స్లోగా స్క్రోల్ చేయండి. సో స్క్రోల్ చేసుకోండి. మీకు నచ్చిన కాడ స్టాప్ అవ్వండి. సో నాకు ఇక్కడ పోజ్ బాగుంది. సో ఇక్కడ నేను స్క్లైప్ చేసుకుంటున్నా. సారీ స్క్లైప్ చేసుకోండి. స్క్లైప్ చేసుకున్న తర్వాత ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సో స్క్రీన్ షాట్ తీసుకోండి. సేమ్ ఇందాక లాగానే ప్రాసెస్ మొత్తం. గ్యాలరీలోకి వెళ్ళండి. ఫోటో అనేది సెలెక్ట్ చేసుకొని క్రాప్ చేసుకోండి. సో నాలాగా క్రాప్ చేసుకోండి నీట్ గా. క్రాప్ చేసుకున్న తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత గూగుల్ క్రోమ్ లోకి వెళ్ళండి. సేమ్ ప్రొమో ఇచ్చేసేయండి. సో ఫోటో అప్లోడ్ చేసేయండి. ఫోర్త్ ఫోటో. సో ఇందాక క్రాప్ చేసుకున్నారు కదా, ఆ ఫోటోని అయితే ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చేయండి. సో మనకి ఫోర్త్ ఫోటో అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయ్యాక సేమ్ డౌన్లోడ్ అదే సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్‌షాట్ లోకి వెళ్ళండి. ఇన్‌షాట్ లోకి వెళ్ళిన తర్వాత ఫోటో అనేది అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ఇదంతా ఒకటే ప్రాసెస్. సో మీరు ఇలా ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకోండి. 1.0కి అడ్జస్ట్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్ ఇదంతా మీకు అర్థమైపోద్ది. క్లారిటీగా అర్థమైద్ది. సేమ్ ప్రాసెస్ ఇలా ఎన్నిసార్లు అయినా మీరు చేసుకోవచ్చు అన్నమాట. సేమ్ 1.0కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే సో ఫొటోస్ అన్ని ఇచ్చేసిన తర్వాత ఒక్కసారి ఫొటోస్ మొత్తం చెక్ చేసుకోండి. స్టార్టింగ్ కా నుంచి మొత్తం చెక్ చేసుకోండి. సో ఫస్ట్ ఫోటో సో కరెక్ట్ గా సెట్ అయింది. ఇప్పుడు సెకండ్ ఫోటో కరెక్ట్ గా సెట్ అయింది. ఇప్పుడు థర్డ్ ఫోటో కరెక్ట్ గా సెట్ అయింది. ఇప్పుడు ఫోర్త్ ఫోటో కరెక్ట్ గా సెట్ అయింది. సో మొత్తం వీడియో మొత్తం ఫుల్ గా చూడండి. చూసిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ కార్డ్కి వచ్చేసేయండి. స్టార్టింగ్ కార్డ్ వచ్చేసిన తర్వాత ఫస్ట్ ఫోటోని ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత పైన టూల్స్ లో ఎఫెక్ట్స్ అని కనిపిస్తుంది చూడండి. సో ఎఫెక్ట్స్ అన్ని క్లిక్ చేసిన తర్వాత స్టార్టింగ్ ఎఫెక్ట్స్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఇక్కడ షేక్ ఎఫెక్ట్ అని కనిపిస్తుంది చూడండి. సో ఇక్కడ మీకు నచ్చిన షేక్ ఎఫెక్ట్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ ఫోటోకి తగ్గ షేక్ ఎఫెక్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత సేమ్ ఓన్లీ ఫోటో మీదే ఉండాలి ఎఫెక్ట్ అనేది. సో చెక్ చేసుకోండి ఓన్లీ ఫోటో మీద ఉందా లేదా. ఒకవేళ వీడియో మీద ఉంటే కనుక అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత సో కాపీ చేసుకోండి. సో ప్రతి ఒక్క ఫోటో మీద మీరు ఇలా ఇచ్చేసేయండి కరెక్ట్ గా. వీడియో మీద ఉండకూడదు, ఓన్లీ ఫోటో మీదే ఉండాలి ఎఫెక్ట్ అనేది. అప్పుడే బాగుంటది అనమాట వీడియో. సో ప్రతి ఒక్క ఫోటో మీద కాపీ చేసేయండి ఈ ఎఫెక్ట్ అనేది. నేను ఎలా చేస్తున్నానో మీరు కూడా అలాగే చేసేయండి. సేమ్ ప్రాసెస్. మీరు ఎన్ని ఫొటోస్ పెట్టుకుంటే అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్ ఇచ్చుకొని వెళ్ళిపోండి. సో ఎఫెక్ట్ అనేది ఇచ్చేస్తున్నా. సో ఎఫెక్ట్ అనేది ఇచ్చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. సో చెక్ చేసుకోండి స్టార్టింగ్ నుంచి ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా, కరెక్ట్గా సెట్ అయిందా లేదా అనేది సరే చెక్ చేసుకోండి. సో సెట్ చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి.
సో వీడియోని ఫుల్ గా చూసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేయండి. టిక్ మార్క్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఆడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ మ్యూజిక్ లోకి వెళ్ళి మీకు నచ్చిన మ్యూజిక్ ని మీరు యాడ్ అయితే చేసుకోండి. సో మీకు నచ్చిన మ్యూజిక్ మీరు యాడ్ అయితే చేసుకోండి. లేదు మీకు వీడియోలో ఉంటే కనుక ఆడియో కూడా వస్తుంది. సో నేనైతే సాంగ్ అయితే ఇచ్చేసాను. ఫుల్ వీడియో చూద్దాం రండి.